తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్నే షర్మిల చదువుతున్నారని, 15 రోజుల్లోనే ప్రజా సమస్యలపై ఏం అవగాహన వస్తుందని సజ్జల ప్రశ్నించారు. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులోంచి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం, ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది.